ఆయన చాలా రోజులుగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. కానీ ఆ బిగ్ స్టార్ ను మాత్రం పాలిటిక్స్ వదిలిపెట్టడం లేదు. ఆయన ప్రధానిని కలిసినా, సీఎం రేవంత్ ను కలిసినా, లేక పాలిటిక్స్ పై ఏ కామెంట్ చేసినా చిరు పొలిటికల్ రీఎంట్రీ అంటూ టాక్ బయలుదేరుతోంది. ఇప్పుడు కూడా రేవంత్ తో చిరు భేటీ కొత్త చర్చకు దారితీస్తోంది. ఏకంగా అక్కడ తమ్ముడు ఇక్కడ అన్నయ్య అనే రేంజ్ లో మెగాస్టార్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారట. అందుకు చిరు ఆన్సర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట. రేవంత్ చిరు భేటీలో ఏం చర్చించారు? మెగాస్టార్ కు బిగ్ ఆఫర్ నిజమేనా? అక్కడ తమ్ముడు ఇక్కడ అన్నయ్య. మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్. నైజాంలో చిరుకు ఉన్న క్రేజ్ తో ఇంకా బలపడే ప్లాన్. ఏపీలో తమ్ముడున్న పోస్ట్, ఇక్కడ అన్నయ్యకు ఆఫర్. సీఎం రేవంత్ ఆఫర్ కు చిరు రెస్పాన్స్ ఏంటి? చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తారని, లేకపోతే ఏపీలో జనసేనలో యాక్టివ్ అయి తమ్ముడితో కలిసి పనిచేస్తారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ప్రధాని మోదీతో డయాస్ షేర్ చేసుకున్న సందర్భంలోనూ చిరు పొలిటికల్ రీఎంట్రీపై చర్చ జరిగింది. బీజేపీ ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేసిందని, కేంద్ర మంత్రిని చేస్తామని భరోసా ఇచ్చిందని కూడా టాక్ నడిచింది. అయితే ఇక నో పాలిటిక్స్, ఓన్లీ సినిమాస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చిరంజీవి. లేటెస్ట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ వేళ రేవంత్ చిరు భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో మెగాస్టార్ చిరంజీవిని దింపాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ అంటున్నారు. ఆ ఉద్దేశంతోనే చిరును ప్రత్యేకంగా ఆహ్వానించి తన నివాసంలో భేటీ అయ్యారట సీఎం రేవంత్. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందని అంటున్నారు. అక్కడ తమ్ముడు ఇక్కడ అన్నయ్య, పొలిటికల్ గా ఇద్దరు చెరో రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉండొచ్చనే అస్త్రాన్ని వాడారట రేవంత్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే తెలంగాణలో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు నైజాంలోనే ఎక్కువ కలెక్షన్స్ ఉండేవి. ఇదే ప్లాన్ తో చిరుకు జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఆఫర్ చేశారు రేవంత్. అంతేకాదు డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఇస్తానని చెప్పారట. భవిష్యత్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందనే వార్తలొస్తున్న నేపథ్యంలో చిరు అనే అస్త్రాన్ని వాడుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఆయన చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయి డిస్కస్ చేశారట. పైగా ఇప్పటికే చిరంజీవి కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిచ్చింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఉపాసనను కో చైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీరియస్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్వేల్లో రిపోర్ట్లో వెనకబడిందట. అందుకే చిరంజీవిని బరిలోకి దింపితే సినీ గ్లామర్, ఆయనకున్న క్రేజ్, పరిచయాలతో ఈజీగా గెలవచ్చని రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ బైపోల్ పై చిరంజీవితో డిస్కస్ చేసి ఆయన అభిప్రాయమేంటో అధిష్టానానికి సమాచారం చేరవేశారట రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిరంజీవి గెలిస్తే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాదు, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. అంతేకాదు అన్నీ అనుకున్నట్లు కుదిరితే తెలంగాణ హోంమంత్రి పోస్టుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తామని చిరంజీవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి. ఆల్రెడీ భట్టి డిప్యూటీ సీఎంగా ఉండగానే మరో ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే వెసులుబాటు ఉండటంతో రేవంత్ చిరుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పాలిటిక్స్ కు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ పెడుతూ తన పని తాను చేసుకుంటున్నారు చిరంజీవి. అయితే సీఎం రేవంత్ తో భేటీ తరువాత జూబ్లీహిల్స్ బరిలో చిరు అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవి మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న టాక్ అటు ఇండస్ట్రీలో ఇటు పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ ఇష్యూ అయింది. అయితే సీఎం రేవంత్ తో భేటీలో తన ఒపీనియన్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పేశారట చిరు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవట్లేదని, సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ ను కూడా మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారట. అయితే అప్పటికే చిరంజీవి జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతుండటంతో ఆ తరువాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మరింత క్లారిటీ ఇచ్చేశారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్టు చెప్పారు.
పాలిటిక్స్ లో తనకు మిత్రులు శత్రువులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరన్న ఆయన తనకు పాలిటిక్స్ అంతగా పడలేదన్నారు. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో చిరు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసినట్లయింది.